మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మెడికల్, ఎడ్యుకేషన్, ఐటీ హబ్లుగా అవతరిస్తూ నగరం తన రూపురేఖలను మార్చుకుంటోంది. అయితే ఇదే సమయంలో నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని ఫ్లైఓవర్ పనులు పూర్తి కాగా మరికొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు చేపట్టనున్న డబుల్ డెక్కర్ పై వంతెన నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. 10,410 కోట్ల భారీ వ్యయంతో హైదరాబాద్ టు విజయవాడ వరకు చేపట్టనున్న 6 వరుసల జాతీయ రహదారితో పాటు 2 లేన్ల సర్వీస్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల వ్యయంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక 4 వనరుల రహదారి పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా చేపట్టే గ్రీన్ ఫీల్డ్ రహదారితో పాటు దీనికి సమాంతరంగా బుల్లెట్ రైల్ మార్గానికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమైందని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మరో 3 రహదారుల నిర్మాణానికి అదనంగా 100 కోట్లతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. శంకుస్థాపన మహోత్సవంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఉత్తర తెలంగాణ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ వైపు, డైరీ ఫార్మ్ రోడ్డు వైపు ప్రతిపాదించిన 2 భారీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల డిపిఆర్ తుది దశకు చేరింది. మౌలిక వస్తుల పనుల కోసం ప్రభుత్వం త్వరలోనే టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాటు చేస్తోంది.